ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే క్రెడిట్ కార్డు ఇండియాలో పక్కా నంబర్ 1 క్రెడిట్ కార్డు. నేను చెప్పుడు కాదు, ఒక 2 నిమిషాలు ఆగితే మీరే చెప్తారు. కార్డు గురించి చెప్పే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్. మీరు రెగ్యులర్ గా పెట్టే ఖర్చులని ఎక్కువగా ఎట్లా పే చేస్తారు? అంటే హ్యాండ్ క్యాష్ ఇస్తారా, లేకపోతే యూపీఐ అంటే ఫోన్ పే, గూగుల్ పే వాడి పే చేస్తారా, లేకపోతే ఏటీఎం కార్డునో క్రెడిట్ కార్డునో యూజ్ చేసి స్వైప్ చేసి పే చేస్తారా? కమెంట్ చేయండి. నేనైతే ఎక్కువగా యూపీఐ పేమెంట్స్ చేస్తాను నా ఖర్చులకి. నేనే కాదు, మీరు కూడా మాక్సిమం మీ ఖర్చులన్నీ కూడా యూపీఐ పేమెంట్స్ చేస్తారు. అవునా కాదా? ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, నేను యూపీఐ పేమెంట్స్ ఎక్కువ చేస్తాను ఖర్చులకు అని చెప్పిన కదా. నా యూపీఐ పేమెంట్స్ నేను నా బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని పే చేయను. నేను క్రెడిట్ కార్డ్ లో ఉన్న డబ్బుల్ని యూపీఐ పేమెంట్స్ కు వాడుకుంటా. దీని ద్వారా నాకు 2 లాభాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని మనం వేరే అవసరాలకు వాడుకోవచ్చు, లేకపోతే షార్ట్ టర్మ్ టెంపరీగా వేటిపైన ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ లో ఉన్న డబ్బుల్ని మనం యూపీఐకి వాడుకుంటున్నాం కదా, వీటిని 45 డేస్ మనం ఫ్రీగా వాడుకోవచ్చు. ఇదొక అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్. మనం పెట్టే ఖర్చులన్నిటిపైన కొంత మనీ అనేది మన క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తుంది. అదే నేను ఇప్పుడు మీకు ముందు వీడియోలో చెప్పబోతున్నా. సో ఫైనల్ గా టాపిక్ లోకి వస్తే, ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే నంబర్ 1 క్రెడిట్ కార్డ్ ఏంటి అని అంటే ఎస్ బ్యాంక్ క్రెడిట్ పే ఏస్ క్రెడిట్ కార్డ్. ఇది రూపే క్రెడిట్ కార్డు. సో నాలాగా యూపీఐ పేమెంట్స్ అంటే మన ఖర్చులు పెట్టే దగ్గర క్యూఆర్ కోడ్స్ కి పేమెంట్ చేస్తున్నాం కదా, అవి ఈ కార్డుల నుంచే చేసుకోవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని పక్కన ఉంచుకొని వాటిని టచ్ చేయకుండా ఈ కార్డుల నుంచే పేమెంట్స్ చేసుకోవచ్చు. ఈవెన్ ఒక 10 రూపాయల ఛాయ్ తాగినా గానీ మీరు అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ కి 10 రూపాయలు పే చేయొచ్చు క్రెడిట్ కార్డ్ లో నుంచి. అండ్ ఈ కార్డ్ ద్వారా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మనం చేసే ప్రతి యూపీఐ పేమెంట్ కి 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్ గా మీరు ఒక కిరాణా స్టోర్ కి వెళ్ళి మీ ఇంటికి కావాల్సిన సరుకులు ఒక 1000 రూపాయలు తీసుకున్నారు అనుకోండి. ఆ 1000 రూపాయలు అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ కి ఈ కార్డుల నుంచి పే చేసారు అనుకోండి. 1000 రూపాయలు 3% అంటే ఎంత? 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో 30 రూపీస్ అంటే మీకు చిన్నగానే కనబడుతుంది కావచ్చు, కానీ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ కూడా చిన్నగానే తీసుకున్నా. ఇంటి అవసరాలకి గ్రాసరీస్ 1000 రూపాయలు ఇవ్వడం కదా. మంత్లీ మనకి చాలా గ్రాసరీస్ అవసరం పడుతుంది ఫ్యామిలీ మెయింటైన్ కావాలంటే. అట్లా ఓన్లీ గ్రాసరీస్ దగ్గరే కాదు, మీరు ఫ్యూయల్ కి అంటే మీ వెహికల్ లో పెట్రోల్ డీజిల్ ఫిల్ చేయించుకున్న దగ్గర క్యూఆర్ కోడ్ పేమెంట్ చేసినా 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎనీ ఎక్స్పెన్సెస్, ఏ ఖర్చులైనా సరే క్యూఆర్ కోడ్ కి పేమెంట్ చేస్తే చాలు మీకు 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, దీనికి ఎలాంటి లిమిటేషన్స్ లేవు. ఇప్పుడు ఇట్లాంటి క్రెడిట్ కార్డ్స్ మీరు వేరేవి కూడా చూసి ఉండొచ్చు, కాకపోతే నెలకి 500 రూపాయలు 1000 రూపాయలు మాత్రమే మీరు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు అని ఒక కండిషన్ పెడతారు అక్కడ. వీళ్ళు ఎట్లాంటి కండిషన్ పెట్టలేరు. అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత ఉంటే అంత వాడేసుకోవచ్చు. అండ్ ఈ మధ్య ఇంకొక బంపర్ ఫీచర్ వచ్చింది ఈ కార్డ్ లో. ఎవరైతే మంత్లీ 25,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చులు పెట్టేటోళ్ళు ఉంటారో, ఆ 25,000 రూపాయల పైన పెట్టిన అమౌంట్ అంతటికి కూడా 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇప్పటిదాకా చెప్పింది నేను 3% క్యాష్ బ్యాక్ కదా. ఆ 3% క్యాష్ బ్యాక్ అనేది 25,000 లోపు గనక మీ యూపీఐ ఖర్చులు ఉంటే 3% వస్తుంది. అంటే 1000కి 30 రూపాయలు అట్లా వస్తుంది అనుకోండి. అదే 25,000 పైకి మీ ఖర్చులు వెళ్ళినాయి అనుకోండి, 5% అంటే 1000 రూపాయలకి 50 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. 10,000 రూపాయలు ఖర్చు పెడితే 500 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా ఈ కార్డ్ ని వాడి మీరు మీ రెగ్యులర్ ఖర్చులు పెట్టుకున్నారు అనుకోండి యూపీఐ ద్వారా, మీకు 3% నుంచి 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ క్రెడిట్ కార్డ్ ని మీరు ఫోన్ పేకో, గూగుల్ పేకో, పేటిఎం కో లింక్ చేసుకొని పేమెంట్ చేస్తే క్యాష్ బ్యాక్ రాదు. పేమెంట్ అవుతుంది కానీ క్యాష్ బ్యాక్ రాదు. వీళ్ళది క్రెడిట్ పే అనే యాప్ ఉంటుంది. క్రెడిట్ పే అనేది సేమ్ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఎట్లాగో అది కూడా ఒక యూపీఐ యాప్. అది రిజిస్టర్డ్ ఎన్పిసిఎల్ వెబ్సైట్ లో మీరు వెళ్ళి చూసుకోవచ్చు. సో అక్కడ క్రెడిట్ పే అని చెప్పేసి పేరు ఉంటుంది, రిజిస్టర్డ్ సర్టిఫైడ్. అది ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ లో ఈ కార్డ్ ని లింక్ చేసుకొని మీరు పేమెంట్స్ చేయాలి. అప్పుడు మీకు ఈ 3% కానీ 5% కానీ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఈ మధ్య గోల్డ్ రేట్ చాలా పెరిగిపోతుంది కాబట్టి కొంతమంది గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తారు, ఎందుకంటే ఫ్యూచర్ లో ఇంకా పెరుగుద్ది అని చెప్పేసి. అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా మంది ఫిజికల్ గోల్డ్ పైన అంటే బయట కాయిన్స్, బిస్కెట్స్ కొనుక్కొచ్చుకోవట్లేదు. ఎందుకంటే వాటిని మళ్ళీ మనం ఇంట్లోనో లాకర్స్ లోనో దాచిపెట్టుకోవాలి. అందుకని చెప్పేసి డిజిటల్ గోల్డ్ ని అంటే ఆన్లైన్ లోనే గోల్డ్ ని ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారు. సో ఈ క్రెడిట్ పే యాప్ లో నుంచి మీరు ఈ కార్డ్ ని వాడి ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనే ప్లాన్ ఉంటే డిజిటల్ గోల్డ్ కనుక కొనుక్కున్నారు అనుకోండి, మీరు కొనుక్కునే దానిపైన 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. 1,00,000 రూపాయలు గోల్డ్ కొనుక్కున్నారు అనుకోండి, 5,000 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. అది మనకి బయట గిట్లా పర్చేజ్ చేస్తే ఒక 1,000 రూపాయలు, ఒక 500 రూపాయలైనా క్యాష్ బ్యాక్ ఇస్తారు. బయట ఎవరు కూడా క్యాష్ బ్యాక్ ఇయ్యారు. అట్లాంటిది ఏకంగా 5% గోల్డ్ పైన కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది మీకు ఇక్కడ. అండ్ ఇందులో మీరు ఎర్న్ చేసిన క్యాష్ బ్యాక్ వృధాగా అస్సలు పోదు. ఎందుకనంటే క్యాష్ బ్యాక్ ని మీరు చాలా రకాలుగా వాడుకోవచ్చు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, మీకు 3% 5% క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పినా కదా, వాటితో పాటు ఎస్ బ్యాంక్ కూడా మీకు రివార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మీ ఖర్చులకు. ఎందుకంటే ఇది ఎస్ బ్యాంక్ అండ్ క్రెడిట్ పే పార్ట్నర్షిప్ లో వచ్చిన కార్డు కదా. అక్కడ మనకి యూపీఐ పైన 3% 5% క్యాష్ బ్యాక్ అనేది క్రెడిట్ పే ఇస్తుంది వాళ్ళందుకు. ఇక్కడ ఎస్ బ్యాంక్ కూడా నేను కూడా మీకు ఏదైనా ఇయ్యాలి అని చెప్పేసి మీరు పెట్టిన ఖర్చులకు ఎక్స్ట్రాగా రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఆ రివార్డ్ పాయింట్స్ ఎన్ని ఇస్తాయి అనేది క్లియర్ గా స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తే చూడండి. నేనైతే చెప్తున్నా, ఈ కార్డు తీసుకుంటే పక్కా మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఈ కార్డు తీసుకున్నందుకు హ్యాపీగానే ఫీల్ అవుతారు, సాటిస్ఫై అవుతారు. సో కార్డుకి అప్లై చేసే లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది. నేను కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకున్నారు అనుకోండి, మీకు వెల్కమ్ బెనిఫిట్
బెనిఫిట్ కింద 1000 రూపాయల క్యాష్ బ్యాక్ బోనస్ వస్తుంది. సో లింక్ పైన క్లిక్ చేయగానే మీరు యాప్ కి రిడైరెక్ట్ అవుతారు. యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని యాప్ ని ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసుకున్నాక నార్మల్ గా మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అడుగుద్ది. అవి ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. మీకు ఈ విధంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుద్ది. హోమ్ పేజ్ లో కింద ఏస్ కార్డ్ అని చెప్పేసి ఉంటది. ఆ ఏస్ కార్డ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు గెట్ యువర్ ఏస్ కార్డ్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్, ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసి ఐగ్రీ బాక్స్ టిక్ చేసి కింద చెక్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేయండి. సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకుంటది. సో సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉంటే ఇక్కడ మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి కార్డ్ అనేది అప్రూవ్ అయిపోద్ది. ఇక్కడ అప్రూవ్ అయిన తర్వాత మీరు మీ ఇంకొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ వీడియో కేవైసీ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ బాక్సెస్ టిక్ చేసి సబ్మిట్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఐగ్రీ బాక్స్ టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. తర్వాత మీ ఫుల్ నేమ్ ఆధార్లో ఉన్నట్లు ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, చూసుకోండి. జెండర్ మేలా ఫీమేల్ అక్కడ చూసుకోండి, రాకపోతే సెట్ చేసుకోండి. తర్వాత కింద నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. మరొకసారి మీ పర్సనల్ ఈమెయిల్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు మ్యారీడా సింగిల్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆప్షన్ నో అని పెట్టేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత రెండు ఆప్షన్స్ కూడా నో అని పెట్టేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా ఆధార్ నుంచి అనేది తీసుకుంటుంది. సో ఇదే అడ్రస్లో ప్రస్తుతం మీరు ఉంటున్నట్లయితే ఇదే అడ్రస్కి మీకు కార్డు వస్తుంది. సో జస్ట్ ఇక్కడ ఫ్రమ్ ఆధార్ అని ఉందా, దాని పక్కన రౌండ్ బాక్స్ ఉంది కదా, అది టిక్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. కొంతమంది ఆధార్లో ఒక అడ్రస్ ఉంటుంది, ప్రస్తుతం వాళ్ళు వేరే దగ్గర ఉంటారు, రెంటో అట్లా ఎక్కడో ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ వేరు అయితే యాడ్ న్యూ అని ఉంది కదా, యాడ్ న్యూ పైన క్లిక్ చేసి మీరు ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ ఎంటర్ చేసి ఆ అడ్రస్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఆధార్లో ఉంటున్న అడ్రస్ అయితే ఆధార్ అని ఉంది కదా, ఫ్రమ్ ఆధార్, అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత సబ్మిట్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఆక్యుపేషన్ మీరు ఏం వర్క్ చేస్తారు, సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు సాలరీడ్ అయితే సాలరీడ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ప్రొఫెషన్ కానీ డిజిగ్నేషన్ కానీ కంపెనీ నేము అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ బిజినెస్ నేమ్, షాప్ నేమ్ అట్లాంటివి అడుగుద్ది, అట్లాంటి డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. అండ్ యాన్యువల్ ఇన్కమ్ మీరు సాలరీడ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా అడుగుద్ది, సంవత్సరానికి మీరు ఎంత సంపాదిస్తారని చెప్పేసి. సో అది అక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ ఆఫీస్ అడ్రస్ అడుగుద్ది. ఆఫీస్ అడ్రస్ దగ్గర మీరు సాలరీడ్ పర్సన్ అయితే మీ ఆఫీస్ అడ్రస్ ఇచ్చేయండి. మీకు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదో బిజినెస్ ఉందనుకోండి, ఆ షాప్ అడ్రస్ అనేది బిజినెస్ అడ్రస్ అనేది ఇచ్చేయండి. లేదు ఇంటి దగ్గర నుంచి మీరు ఏదైనా వర్క్ చేసుకుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని అనుకుంటే మీ ఇంటి అడ్రస్ కూడా ఇచ్చేసుకోవచ్చు. సో అడ్రస్ అనేది ఫిల్ చేసి కింద నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మరొకసారి మీ డీటెయిల్స్ వస్తాయి, చెక్ చేసుకొని సబ్మిట్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు కార్డు పైన ఏం పేరు ప్రింట్ అవ్వాలని చెప్పేసి అయితే చూపిస్తుంది. మీ పేరులో ఒక 2-3 రకాలుగా చూపిస్తుంది. మీరు అక్కడ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. తర్వాత కార్డు ఎక్కడికి డెలివరీ కావాలి, హోమ్ అడ్రస్గా ఆఫీస్ అడ్రస్ కానీ అడుగుద్ది. సో హోమ్ పెట్టేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ అగ్రీ చేసేసి సబ్మిట్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు వీడియో కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. వీడియో కేవైసీ అంటే పెద్ద భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీ దగ్గర ఒరిజినల్ పాన్ కార్డు ఉండాలి, ఒక వైట్ పేపరు, పెన్ ఉండాలి మీ దగ్గర, అండ్ ఒక బ్రైట్గా ఉన్న ఏరియాలు ఉంటే మీ సెల్ఫీ అనేది తీసుకుంటాడు. సో క్లియర్గా ఉన్న ప్లేస్లో ఉండి వీడియో కేవైసీ అనేది స్టార్ట్ చేసుకోండి. ఎస్ బ్యాంక్ ఏజెంట్ కనెక్ట్ అవుతాడు. సో అతనికి మీ ఒరిజినల్ పాన్ కార్డు చూపించి పెన్ పైన సిగ్నేచర్ పెట్టండి, ఒక సెల్ఫీ తీసుకుంటాడు, వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోద్ది. తర్వాత మీ అప్లికేషన్ అనేది అండర్ రివ్యూ అని వస్తుంది. సో ఇది 2 days తీసుకుంటుంది ప్రాసెస్ అని చెప్తున్నారు వీళ్ళు. 2 days లోపు కూడా మీకు అప్రూవల్ అనేది రావచ్చు, బట్ మాక్సిమం 2 days అని చెప్తున్నారు. మీరు తర్వాత మళ్ళీ యాప్లోకి వచ్చి చెక్ చేసుకోవచ్చు, ఎప్పుడెప్పుడు చెక్ చేసుకోండి. సో మీకు కార్డ్ అనేది అప్రూవల్ అవుతాయి. ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వస్తుంది. వచ్చిన తర్వాత మీరు యాక్టివేట్ అని ఉందా, యాక్టివేట్ పైన క్లిక్ చేసేసి మీరు ఈ కార్డుకి సంబంధించిన పిన్ సెట్ చేసుకోవచ్చు. పిన్ సెట్ చేసుకున్న తర్వాత మీరు ఈ కార్డ్ అనేది మీకు బై పోస్ట్లో వితిన్ 7 days కార్డు వస్తుంది కదా, వచ్చేలోపు కూడా మీరు ఇక్కడ నుంచి CVV నెంబరు, కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేటు అవన్నీ చూసుకొని మీరు ఆన్లైన్లో కూడా ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఫిజికల్ కార్డ్ వచ్చిన తర్వాత ఫిజికల్ కార్డ్ని మీరు బయట కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మీరు ఈ కార్డుకి అప్లై చేసుకొని మీ రెగ్యులర్ ఖర్చుల పైన చాలా వరకు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డుకి మినిమం ఏజ్ 21 years అబౌవ్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మేము క్రెడిట్ కార్డ్స్ వీడియోస్ చేసినప్పుడు ఎవరికైనా కార్డ్ రిజెక్ట్ అవుతే కార్డ్ రావట్లేదు అని చెప్పేసి కింద నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, కార్డ్ అప్రూవల్ ఇవ్వడం అనేది మా చేతిలో ఉండదు. ఆ కార్డుకి మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవ్వాలి. ఎలిజిబుల్ అవుతేనే ఆ బ్యాంక్ మీకు అప్రూవల్ అనేది ఇస్తుంది. అట్లా కాకుండా ఇంకొంతమందికి ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఏంటి అని అంటే, వాళ్ళ క్రెడిట్ స్కోర్ బాగానే ఉంటుంది, అన్ని బెటర్ గానే ఉంటాయి, రిజెక్ట్ అవుతుంది. అక్కడ రీజన్ ఏంటి అని అంటే, కొన్ని ఏరియాస్ లో అప్లై చేసుకున్న బ్యాంక్ అనేది సర్వీసేబుల్ లేకపోవడం. అంటే ఎగ్జాంపుల్ గా మీరు ఒక విలేజ్ లో ఉంటున్నారు, ఆ విలేజ్ కి ఎస్ బ్యాంక్ అనేది సర్వీస్ ఇస్తలేదు అనుకోండి, అట్లాంటప్పుడు రిజెక్ట్ అవుతుంది. మీరు అట్లాంటప్పుడు ఒక చిన్న టిప్ ఫాలో అవ్వచ్చు. ఏంటంటే, మీరు విలేజ్ లో ఉన్నారనుకోండి, మీ నియర్ బై ఎస్ బ్యాంక్ బ్రాంచ్ ఉన్న సిటీ ఉంటది కదా, ఆ సిటీ పిన్ కోడ్ ఇవ్వండి మీరు కార్డ్ అప్లై చేసుకునేటప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఆ సిటీలో మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరున్నా సరే వాళ్ళ అడ్రస్ కరెంట్ అడ్రస్ దగ్గర ఇచ్చేయండి. ఆ అడ్రస్ కి ఎవరు వెళ్ళి వెరిఫై చేయడం అట్లాంటిది ఉండదు. జస్ట్ ఆ
కార్డ్ అక్కడికి బై పోస్ట్ లో వస్తుంది. మీకు కార్డ్ అప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు తీసుకొని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తే అయిపోద్ది అంతే. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగాలేకుండా రిజెక్ట్ అయింది అనుకోండి, ఇక్కడికి వచ్చి నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా మీరు ఒక పని చేయండి, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ ని వాడండి. ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ ని ప్రాపర్ గా అంటే 30% లిమిట్ లోపు వాడుకొని ఆన్ టైం బిల్స్ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఒక 6 months to 1 year లో మీకు ఒక మంచి క్రెడిట్ స్కోర్ అనేది బిల్డ్ అవుతుంది. అప్పుడు మీరు నార్మల్ క్రెడిట్ కార్డ్స్ కి అప్లై చేసుకుంటే ఈజీగా అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎఫ్డి కార్డు కోసం 50,000 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మినిమం 2,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా గానీ ఎఫ్డి కార్డ్స్ వస్తున్నాయి. నన్ను ఏదైనా సజెస్ట్ చేయమంటే నేను జెట్ ఎఫ్డి కార్డ్ అయితే సజెస్ట్ చేస్తా. ప్రస్తుతం అది బెటర్ గానే ఉంది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన, అవసరం ఉన్న వాళ్ళు కార్డు తీసుకోండి. అండ్ ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయొచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్ గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.